Hello viewers, welcome to my channel. Good afternoon to you. మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే బీజేయ సమాసాలు చెప్పుకుంటున్నాము. ప్రీవియస్ క్లాసెస్ కూడా 3 బోర్డ్స్ అయినాయి, 3 వీడియోస్ చేశాము. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, now algebraic expressions బీజేయ సమాసాలు. రైట్ ది కోఎఫిషియంట్స్ గుణకం, కోఎఫిషియంట్ అంటే గుణకం ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, 2 + x² + x, 2 - x² + x³ థర్డ్ వన్, ఫోర్త్ వన్ అలా. ఓకే, దీంట్లో కోఎఫిషియంట్ అంటే గుణకం. గుణకం ఏది దీంట్లో? ఓకే, ఏది అని అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² is 1. కోఎఫిషియంట్ ఆఫ్ x is 1 అంటే దీని ముందు అంకెది దేంతో గుణించబడుతుందో అది రాయాలన్నమాట. దీంట్లో ఏది 1. కోఎఫిషియంట్ ఈస్ 1 అని రాయండి. ఓకే, అంటే ఇక్కడ ఏం లేనప్పుడు 1 కోఎఫిషియంట్ అవుతుంది. అలా దీనికి కోఎఫిషియంట్ excuse me ఓకే, కోఎఫిషియంట్ 1 అవుతుంది. ఇక్కడ కోఎఫిషియంట్ 1 అవుతుంది. 1x² 1x³ కనుక కోఎఫిషియంట్ 1. ఇక్కడ కోఎఫిషియంట్ π/2 అంటే ఏది పెద్దదైతే అది రాయాలి. కోఎఫిషియంట్ ఈజ్ π/2. ఓకే, ఇక్కడ కోఎఫిషియంట్ ఏమవుతుంది? దీన్ని ఎలా రాయొచ్చు? 2x హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. సో కోఎఫిషియంట్ ఏమవుతుంది? 1/2. దీని కోఎఫిషియంట్ ఎంత? ఎక్స్కి కోఎఫిషియంట్ 2 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని కోఎఫిషియంట్ 2 అవుతుంది. 2తోని గుణించబడింది కదా ఎక్స్, అందుకని 2 కోఎఫిషియంట్. అలాగే ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ది పోలినోమియల్. పోలినోమియల్ అంటే బహుపది, డిగ్రీ అంటే పరిమాణం. అంటే ఈ ఇచ్చిన సమాసంలో గరిష్ట పరిమాణాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, గుర్తించాలి. బహుపది పరిమాణం అనొచ్చు, అది గరిష్ట పరిమాణం అనొచ్చు, గరిష్ట ఘాతం అనొచ్చు. ఓకే, ఏదన్నా కూడా డిగ్రీ. ఇక్కడ డిగ్రీ అంటే గరిష్ట పరిమాణం, డిగ్రీ అంటే బహుపది పరిమాణం, డిగ్రీ అంటే గరిష్ట ఘాతం. ఓకే, అంటే దీంట్లో హైయెస్ట్ డిగ్రీ ఏది? హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డిగ్రీ ఏది అంటే 8. దీని ఘాతం ఎంత ఉంది? గరిష్ట ఘాతం 8 ఉంది. y⁸ కనుక డిగ్రీ ఈజ్ 8, గరిష్ట పరిమాణం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ 5x³ + 4x² + 7x. దీంట్లో డిగ్రీ ఏది? ఇక్కడ 5x³ ఉంది, ఇక్కడ x² ఉంది, ఇది x ఉంది. హైయెస్ట్ ఆర్డర్ కనుక చూడాలి మనం. గరిష్ట పరిమాణం ఏది? క్యూబ్ రాయాలి. 3 రాయాలి. ఇక్కడ 5t - √7 ఉంది. దీంట్లో గరిష్ట పరిమాణం ఏది? కోఎఫిషియంట్ అన్నప్పుడు ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ 5t ఈజ్ 5, కానీ పరిమాణం అడిగితే పవర్, ఘాతం, హైయెస్ట్ ఘాతం చూసుకోవాలి. అంటే దీని వాల్యూ 5t - 7 √1/2 కదా. ఓకే, దీని ఘాతం ఏమో t⁻1, 7⁻1/2. ఏది హైయెస్ట్? హాఫ్ 1 1. Is answer. Degree of expression, degree of this expression is 1. Degree of this expression, ఈ సమాసానికి ఏది ఘాతం? గరిష్ట ఘాతం ఏది? 2y². 2
degree is 2. Okay. Next one, find the value of the polynomial 5x square minus 4x square plus 3 at x is equal to 0, x is equal to minus 1, x is equal to 2. మీన్స్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఎక్స్ వాల్యూని ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సూక్ష్మీకరించాలి. ఎక్స్ విలువని ఈ సమాసంలో సూక్ష్మీకరించాలి. ఫస్ట్ వన్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దిస్ వన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 5x square minus 4x square plus 3. You substitute x value 0 in this expression. 5 into 0 square minus 4 into 0 square plus 3. This one equal to 5 into 0 is 0 only. 5 into any value is 0. 0 square means 0. 5 into 0 is 0. Minus 4. 0 square means 0. 4 into 0 means 0. Plus 3. 0 minus 0 plus 3 means 3 answer. Okay. Answer is 3. That is the value of the polynomial. ఈ polynomial value ఎంత వచ్చిందంటే 3. Similarly, okay friends. Next one, x is equal to minus 1. ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయండి x వాల్యూని. 5 into x square means minus 1 whole square minus 4 into x square means minus 1 whole square plus 3. Okay, this one equal to 5 into minus 1 whole square means what? Minus 1 into minus 1. Minus into minus is plus, 1 into 1 is 1. So plus 1 is the answer. 1 minus 4 into minus 1 whole square means same, 1 plus 3. This one equal to 5 ones are 5 minus 4 ones are 4 plus 3. This one equal to 5 minus 4 is 1 plus 3 equal to 4. 4 is the value of this expression when x is equal to minus 1. Okay. Next one, x is equal to 2. When x is equal to 2, then the expression is 5 into 2 square minus 4 into 2 square plus 3. This one equal to 5 into 2 square means 2 into 2, 4 minus 4. Here 2 square means 2 into 2, 4 plus 3. This one equal to 5 into 4, 20 minus 4 into 4, 16 plus 3. This one equal to 20 minus 16 is how much? 14. 14 plus 3, 17 answer. Okay. Next one. Okay, x is 0, x is minus 1, x is 2. Okay, this one is over. Next here, see. Find p of 0, p of 1, p of 2 for each of the following polynomials. Okay, ఇక్కడ p value 0 ni, p of 1 ni, p of 2 ni, p of y, p of t. Instead of p of y and p of 2, you have to write that values and do the expression. Okay, అంటే ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ సమాసాన్ని ఆ సమాసపు విలువని కనుగొనాలి. ఓకే, ఫస్ట్ దానికి సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. పి ఆఫ్ here, that one, fourth one,
Roman number 4. Find P of 0 means P of y expression is y square minus y plus 1. Okay. P of 0 y plus లో 0 తీసుకోవాలి. అంటే y plus లో 0 అంటే ఇక్కడ 0 స్క్వేర్ మైనస్ y plus లో 0 ప్లస్ 1. 0 స్క్వేర్ అంటే 0నే. 0 minus 0 is 0 plus 1 is answer. Okay. Next one. Similarly, take P of 1. P of 1 అంటే y plus లో 1 square minus 1 plus 1 minus 1 plus 1 cancel. 1 square means 1 answer. Okay. Next one. P of 2. 2 means here expression substitute 2 value in the expression. 2 square minus 2 plus 1. This one means 4. 2 square means 4. 4 minus 2 is 2. 2 plus 1 is 3. Okay. Next one. P of over now. P of 0, 1, 2. Next one. P of t. P of t equal to 2 plus t plus 2t square minus t cube. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. p వాల్యూ 0, p వాల్యూ 1, p వాల్యూ 2 తీసుకొని t వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ని ఇక్కడ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. p ఆఫ్ t అంటే p ఆఫ్ 0, 2 ప్లస్ t ప్లస్లో 0 రాసుకోవాలి. 2 ఇంటూ t స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ t క్యూబ్ మైనస్ t క్యూబ్ అంటే 0 క్యూబ్. 0 ఎన్నిసార్లు గుణించినప్పుడు 0నే వస్తుంది. ఓకే. ప్లస్ చేస్తే మైనస్ చేస్తే ఆ వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి, కానీ మనం మల్టిప్లై చేస్తే 0తోనే ఏది మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. ఓకే. 2 ప్లస్ 0, 2 into 0 is 0 minus 0. This one value is 2, answer is 2. Okay. Next one. P of 1. P of 1 means 2. Substitute 1 in the expression. 2 plus t means 1 plus 2 into t square means 1 square minus t cube means 1 cube. Okay. 2 plus 1 is 3. 3 plus 1 square అంటే ఇక్కడ 1 వస్తుంది. 2 into 1 is 2. 2 plus 1 is 3. 3 plus 2 is 5. 5 1 cube అంటే ఇక్కడ 1 వస్తుంది. 5 minus 1 is 4 answer. Okay. Otherwise you write one more step. This 2 plus 1 is 3 plus 2 into 1 is 2 minus 1. This means 2 into 3 plus 2 is 5. 5 minus 1 is 4. Okay. Next one. P of 2. P of 2 means you write instead of t, write 2. 2 plus 2 plus 2 into t square means 2 square minus t cube means 2 cube. This one equal to 2 plus 2 is 4 plus 2 into 2 square means 4 minus 2 cube means 2 into 2 into 2. 3 times. You multiply 2 in 3 times means 2 to the 4, 4 to the 8. This one equal to 4 plus 8 minus 8. Plus 8 minus 8 cancel. Answer is 4. Okay. Next one. Here, verify whether the following are zeros of the polynomial indicated against them. Okay. Means ఇక్కడ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పోలినామియల్ 0 రావాలి. ఓకే. చూద్దామా. P of minus 1 by 3. This one equal to 3 into x means minus 1 by 3 plus 1. This one means 3 gets cancelled. Minus 1 plus 1 is gets cancelled. It is equal to 0. So the polynomial value is 0. బహుపది యొక్క విలువ ఎంత వచ్చింది? 0. ఇక్కడ కూడా x value you take same value minus 1 by 3. P of minus 1 by 3. This one equal to 5x means 5 into minus 1 by 3 minus pi. Sorry ma, ఇక్కడ x value 4 by 5 ఇచ్చారు కదా. P of x value 4 by 5. This one equal to 5 into x value. You instead of x you write just 4 by 5 there.
4 by 5. 5 cancel. How? No, 5 cancel. 5 into 4 by 5. Okay, cancel. Minus pi. This one equal to 4 minus pi is answer. Okay. Next one. అంతే కదా, ఇక్కడ 5x ఉంది, 5 ఇంటూ ఎక్స్ వాల్యూ 4 by 5, 5 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4 ఉంటుంది, 4 మైనస్ 5 ఆన్సర్. ఇట్ ఈస్ అగైనెస్ట్ జీరో పోలినోమియల్. ఓకే, నెక్స్ట్ వన్. పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటారు, -1 ఒకటి 2 ఒకటి ఇచ్చారు. ఓకే, దీనికి ఈ ఎక్స్ప్రెషన్కి ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఆర్ యూ రైట్ డైరెక్ట్లీ, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ టేక్ ఎక్స్ వాల్యూ is -1, this one -1 plus 1, x minus 2 means -1 -2. ఓకే, x ప్లస్లో -1 రాసుకుంటాం. this one equal to -1 -1 cancel, 0 into in value is 0. ఓకే, 0 into -1 -3 అవుతుంది ఇక్కడ, 0 into in value is 0 only. Okay, so it is polynomial is 0. Next, this one, p of 2 తో కూడా చేయాలి, x వాల్యూ 2 తోని చేయాలి. x plus 2 means 2 plus 1, x minus 2 means 2 minus 2. This one equal to 2 plus 1 is 3, 2 minus 2 is 0, 2 cancel అవుతుంది, plus 2 minus 2 cancel, 0. ఓకే, 3 into 0 is 0. సో ది polynomial is 0, బహుపది విలువ 0. నెక్స్ట్, p of -1 2 is over, no? Next one is okay, that much only, no? Yes. Okay, next. ఏదైనా అర్థం కావట్లేదు అన్నప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Next question is p of x equal to 2x plus 1, x value 1 by 2. Next one, find the value of k if n minus 1 is a factor. Factor అంటే కారణాంకం. Factor of 4x cube plus 3x square minus 4x plus k. As x minus 1 is a factor of p of x equal to 4x cube plus 3x square minus 4x plus k. Okay,
ఇక్కడ ఏం లేదు, మనం వాల్యూ p ఆఫ్ వాల్యూ 1ని ఇక్కడ x మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేది ఈక్వేషన్ తీసుకుంటే x వాల్యూ 1 అనమాట. x మైనస్ 1 ఈక్వల్ టు 0 మీన్స్ x ఈక్వల్ టు 0 ప్లస్ 1 అంటే 1 ఎంప్లాయీస్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ అప్లై చేయాలి x ప్లస్లో 1. p ఆఫ్ 1 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ప్రెషన్లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఇంటూ 1 క్యూబ్, x క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x వాల్యూ ఇస్ 1 ప్లస్ k. దిస్ వన్ ఈక్వల్ టు 1 క్యూబ్ మీన్స్ 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది. 4 ఇంటూ 1 ఇస్ 4 ప్లస్ ఇక్కడ కూడా అంతే, 1 స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 ఇస్ 3 మైనస్ 4 ఇంటూ 1 ఇస్ 4 ప్లస్ k. మైనస్ 4 ప్లస్ 4 పోతుంది, k వాల్యూ ఇక్కడ ప్లస్ 3 ప్లస్ k ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, k వాల్యూ ఈక్వల్ టు 0 మైనస్ 3 అవుతుంది. అంటే k వాల్యూ మైనస్ 3. ఓకే, ఇక్కడ నా అర్థం కాకున్నా లేదా ఫాస్ట్గా మీకు టీచ్ చేసినట్టు అనిపించిన కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్యాక్టరైజ్. ఫ్యాక్టరైజ్ అంటే తెలుసు కదా, కారణాంకం. x square minus 22x plus 12 equal to 0. Okay. Next one is 12x square minus 7x plus 1. Okay. Here మీరు కారణాంకాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్, దీనికి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ కదా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఆ ఫామ్లో ఉంది కనుక దిస్ ఇస్ 22. ఆ ఫామ్లో ఉంది కనుక ఇక్కడ ఫ్యాక్టర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మిడిల్ టర్మ్ చేసుకోవాలి. ఈ మిడిల్ టర్మ్ని ఏదైనా 2 టర్మ్స్ తీసుకుంటే మల్టిప్లై చేస్తే ఆ 2 టర్మ్స్ని ఈ మిడిల్ టర్మ్ రావాలి. ఓకే, అదే 2 టర్మ్స్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే 12 రావాలి, కాన్స్టెంట్ టర్మ్ రావాలి. అంటే ఈ మధ్య పదము మనము 2 పదాలు ఏదైనా తీసుకొని గుణించినప్పుడు ఈ మధ్య పదం రావాలి. అదే 2 పదాలని సంకలనం చేసినా లేదా వ్యవకలనం చేసినా ఈ 12 స్థిర సంఖ్య రావాలి. ఓకే, x square minus 22x plus 12 means 10 12s are 120 no? 10 plus 12 22. Okay, 10 plus 12 is 22. మధ్య పదం 2 పదాలతో గుణించినప్పుడు 10 plus 2 is 22. Sorry, ఇక్కడ 120 మధ్య 12 కాదు, ఇక్కడ 120 కాన్స్టెంట్ అనేది 120. ఓకే, 12 10s are 120, 12 plus 10 22. అంటే ఇక్కడ సంకలనం చేస్తే మధ్య పదం ఏమొస్తున్నది, 22x వస్తున్నది. అదే మా గుణిస్తే ఈ స్థిర సంఖ్య వస్తున్నది, స్థిర పదం వస్తున్నది. ఓకే, x square minus 12x sorry 12x కాదు 10x 10x minus 12x. ఓకే, 22x అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, పెద్ద సంఖ్య దగ్గర 22 దగ్గర మైనస్ ఉంది కనుక మైనస్ 10 ప్లస్ 12 22 మైనస్ 22x వస్తుంది. x ఇస్ కామన్ టర్మ్,
రెండింటికి ఎక్స్ తీసుకోవాలి, సంకలనం చేసిన వ్యవకలనం చేసిన. ఓకే, ప్లస్ ఇక్కడ 120 ఉంది. 120 ఎలా వస్తుంది? 10 12 సార్ 120. ఓకే, అలా ఏదైనా రెండు పదాలని గుణించినప్పుడు ఈ చివరి స్థిర సంఖ్య రావాలి. ఆ రెండు పదాలని సంకలనం లేదా వ్యవకలనం చేసినప్పుడు ఈ మధ్య పదం రావాలి. అలా చేయాలన్నమాట కారణాంకం. ఓకే, ఇప్పుడు ఎక్స్ టర్మ్ ఇక్కడ కామన్ తీసుకుందాం. కామన్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 10 10x అవుతుంది. సో ఎక్స్ టర్మ్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 10 బ్రాకెట్లో మైనస్ ఇక్కడ 12 కామన్ తీసుకుందాం. 12 ఇంటూ ఎక్స్ 12x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12 10s 120. ఇలా కామన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి కామన్ టర్మ్స్ ఇలా రావాలి. ఎక్స్ మైనస్ 10 ఇక్కడ ఎక్స్ మైనస్ 10 ఇక్కడ ఏదో వస్తే అక్కడ అది రావాలి. అప్పుడు కరెక్ట్ అన్నమాట ఎక్స్ప్రెషన్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇప్పుడు ఏంటి? ఎక్స్ మైనస్ 10 ఎక్స్ మైనస్ 12. దీస్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే ఇవి ఈ రెండు కారణాంకాలు అవుతాయి. ఈ సమాసానికి ఈ రెండు కారణాంకాలు అవుతాయి. ఓకే, అలాగే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది అన్నమాట ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. 12x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1 అంటే ఇక్కడ చివరిన కాన్స్టెంట్ టర్మ్ 1 ఉంది, ఇక్కడ చివరిన 12 ఉంది. 1 ఇంటూ 12 ఇలా చేసుకోవచ్చు. 1 ఇంటూ 12 ఈజ్ 12. అంటే ఇక్కడ మన కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు కనుక 1 ఇక్కడ 1 ఉంటుంది కనుక 120 ఇంటూ 1 120 అవుతుంది ఇక్కడ. అదే ఇక్కడైతే 1 ఇంటూ 12 12 అవుతుంది. అవునా? ఆ 12 ఈ టర్మ్స్ తీసుకొని ఈ మధ్య టర్మ్ తీసుకొని మనం ఏదైనా రెండు టర్మ్స్తోని ఎడిషన్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఈ 12 రావాలి. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ రావాలి. 12x స్క్వేర్ మైనస్ 4 3s ఆర్ 12 4 3s ఆర్ 12. 4x మైనస్ 4x మైనస్ 3x మైనస్ 7x మైనస్ 4x మైనస్ 3x మైనస్ 7x అవుతుంది. ఎందుకు? 4 ప్లస్ 3 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కానీ పెద్ద సంఖ్య దగ్గర మైనస్ ఉంది కనుక రెండింటికి మైనస్ తీసుకోవాలి. ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ కామన్ టర్మ్స్ వీటిలాగా చేయాలి. ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏది కామన్ తీసుకోవాలి? 4 తీసుకుందామా? 4x తీసుకుందాం. 4 ఇంటూ 3 ఈజ్ 12. x ఇంటూ x ఈజ్ x స్క్వేర్. 4x ఇంటూ 3x ఈజ్ 12x స్క్వేర్ మైనస్ 4x ఉంది ఇక్కడ, అంటే 4x ఇంటూ 1 4x కామన్ తీసుకుంటే 3x మైనస్ 1 బ్రాకెట్లో మైనస్ ఇక్కడ ఏం కామన్ తీసుకుంటే 3x మైనస్ 1 వస్తుంది బ్రాకెట్లో. 1 తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంటూ 3x ఈజ్ 3x మైనస్ ఇక్కడ ప్లస్ రావాలి కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కనుక ఇక్కడ మైనస్ తీసుకోవాలి. 1 ఇంటూ 1 ఈజ్ 1. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ సేమ్ వచ్చాయా? 3x మైనస్ 1 ఇక్కడ 3x మైనస్ 1 కామన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో 3x మైనస్ 1 ఫస్ట్ రాసుకోవాలి కామన్ ఫ్యాక్టర్ని, తర్వాత 4x మైనస్ 1 రాసుకోవాలి. 4x మైనస్ 1 ఇవి దీస్ ఆర్ 3x మైనస్ 1 ఇంటూ 4x మైనస్ 1 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1. అంటే ఈ రెండు ఈ సమాసం యొక్క కారణాంకాలు. 3x మైనస్ 1 4x మైనస్ 1 అనేవి కారణాంకాలు. వేటి కారణాంకాలు అంటే ఈ సమాసం యొక్క కారణాంకాలు. 12x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1 అనే సమాసం యొక్క కారణాంకాలు 3x మైనస్ 1 4x మైనస్ 1. వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ కామన్ టర్మ్స్ ఇక్కడ వచ్చేటట్టు మధ్యట ఈ మెథడే ఈజీ. మధ్య మెథడ్ కామన్ టర్మ్ తీసుకొని వాటిని ఎడిషన్ చేసిన లేకపోతే సబ్ట్రాక్షన్ చేసిన ఈ మధ్య టర్మ్ రావాలి. అదే ఆ రెండు టర్మ్స్తోని మల్టిప్లై చేస్తే ఈ కాన్స్టెంట్ టర్మ్ రావాలి. అప్పుడే మీకు కారణాంకాలు కరెక్ట్గా వస్తాయి, లేదా రావు. ఓకే,
చాప్టర్ అమ్మా, ఈజీ చాప్టర్ నుండే మార్క్స్ స్కోర్ చేసుకోవాలి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. ఓకే, one more term, you try one more factorize. Number 3, x cube minus 2x square minus x plus 2. దీన్ని చేద్దాము. ఓకే, do this one. Here no need to take middle term. ఇక్కడ మిడిల్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కనుక ఇది ఏం ఎక్స్ప్రెషన్ అంటాం? మోనోమియలా, బైనోమియలా, ట్రైనోమియలా, పోలినోమియల్. బికాస్ హ్యావింగ్ మోర్ దెన్ 3 ఫ్యాక్టర్, మోర్ దెన్ 3 టర్మ్స్, 3 పదాల కంటే ఎక్కువ ఉన్నాయి కనుక వాటినే బహుపదులు అంటాం కదా. ఇది పోలినోమియల్ కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే త్రీ టర్మ్స్ ఉంటేనేమో, అంటే ట్రైనోమియల్ అయితేనేమో ఫ్యాక్టర్స్ ఇలా వస్తాయి. పోలినోమియల్ అయితే ఇక్కడ డైరెక్ట్గా చేయొచ్చు. ఎక్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కనుక ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈజ్ 2 ఈజ్ 2x స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ 2, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 2 వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ మైనస్ 1 కామన్ తీసుకుంటే 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 సారీ 2 రాసుకోండి. 1 ఇంటూ 2 ఈజ్ 2 అవుతుంది, మైనస్ 2 మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ +2 ఉంది కదా అని డైరెక్ట్గా +2 రాసుకోకూడదు. రాసుకుంటే మార్క్ పోయినట్టే. -2 రాయాలి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కనుక అక్కడ -2 రావాలి. కామన్ తీసుకుంటే 1. ఓకే, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? కామన్ ఫ్యాక్టర్స్ x - 2, x - 2. సో ఇట్ ఈస్ క్లియర్లీ రైట్. x - 2 into x square minus 1. Okay, these are the factors of that polynomial. X minus 2 into x square minus 1 are the factors of x cube minus 2x square minus x plus 2 polynomial. Next question is, write the cube in the, మనకి ఇక్కడ బుక్స్ మారినాయి కనుక క్వశ్చన్ ఇది కూడా అడగవచ్చు మేబీ. ఓకే, రైట్ ది క్యూబ్ ఇన్ ది ఎక్స్పెండెడ్ ఫామ్. (3a plus 4b whole cube). Means you must and should try to do practice because your syllabus is changed. No, textbooks are changed here. That's why again you are going to face your paper, new paper only. Means they మీకు ప్రీవియస్ పేపర్ మోడల్ పేపర్స్ మీకు కొద్దిగా మించి ఇవ్వాలి అనుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకే, కాంపిటీషన్ ఫిల్టర్ కోసం ఏదైనా ఇవ్వచ్చు. అందుకని ప్రాక్టీస్ చేయాల్సిందే. సో 3a plus 4b whole cube ఇది ఏ ఫామ్లో ఉంది? a plus b whole cube ఫార్ములా తెలుసుకోవాలి. a plus b whole cube ఫార్ములా తెలియకపోతే ఇది చెయ్యలేరు. ఓకే, జస్ట్ యూ రిమెంబర్ ది ఫార్ములా. హౌ? a cube plus b cube plus 3 into ab into a plus b. ఇది ఫార్ములా. జస్ట్ షార్ట్ కట్ మెథడ్లో అలా గుర్తుపెట్టుకోవచ్చు. a cube plus b cube plus 3ab into a plus b. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి వాడు ఇక్కడ. a cube plus b cube plus 3ab into a 3a square b plus 3ab into b 3ab square. Okay, so apply the same formula here. Means is this deductive method or inductive method? Deductive method కదా. ఫార్ములాని అప్లై చేసి
మనం ప్రాబ్లం చేస్తున్నామంటే అది డిడక్టివ్ మెథడ్, ఆగమన పద్ధతి కదా. నిగమన పద్ధతి అంటే మనం ఫార్ములాని రాబడతాం కదా. సో మెథడాలజీలో కూడా వెరీ ఇంపార్టెంట్. 3a + 4b హోల్ క్యూబ్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 3a, బి ప్లేస్లో 4b. వెరీ సింపుల్. ఏ క్యూబ్ అంటే 3a హోల్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 4b హోల్ క్యూబ్. ఇక టైం సేవ్ కోసం కాస్త ఫాస్ట్గా చేస్తే సరిపోతుంది, ఐడియా ఉంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇది. ఓకే, 3 ఇంటూ షార్ట్ కట్ మెథడ్ ఏమో ఉండదు, ఇంకా ఫార్ములా అప్లై చేయాల్సిందే కనుక. ఓకే, 3 ఇంటూ 3a ఇంటూ బి అంటే 4b. సీటెట్లో మాత్రం ఇలాగే ఇంకా. ఓకే, డిఎస్సి కూడా అప్పుడు ఈజీగా అవుతుంది ఇట్లా ప్రాక్టీస్ టెట్లోనే చేస్తే. a + b అంటే 3a + 4b. ఓకే, దిస్ వన్ ఈక్వల్ టు 3 క్యూబ్. ఇక్కడ 3 క్యూబ్ ఇంటూ a క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే ఏంటి, 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 ఆర్ 9, 9 3 ఆర్ 27, 27 ఇంటూ a క్యూబ్, 27 a క్యూబ్ ప్లస్ 4 క్యూబ్, 4 4 ఆర్ 16, 16 4 ఆర్ 64, 64 ఇంటూ b క్యూబ్, 64 b క్యూబ్ ప్లస్ 3 4 12, 12 3 36, 36 a ఇంటూ b, ab 36 ab. Okay, this one equal to this one into a 3a plus 4b. Okay, you have to multiply 36ab into 3a plus 36ab into 4b again. So you have to write one more step, or otherwise you if you want to save the time means you have to write in the direct manner, means 3 into 3 9, 9 into 4 36, 36ab, 36ab into 3 108 ab. Okay, 108 ab plus again 36 into 4 144 b square. అలా డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఒక స్టెప్ సేవ్ అవుతుంది, టైం సేవ్. 27 a క్యూబ్ ప్లస్ 64 b క్యూబ్ ప్లస్ 36 into 3 how much 108 a into a square into b plus 36 into 4 how much 4 6 24, 4 cancels, 4 3 are 12, 12 plus 2 is 14. Okay, 144 ab into b, a into b square. ఇక్కడ a స్క్వేర్ వస్తుంది, ఇక్కడ b స్క్వేర్ వస్తుంది, ఇక్కడ b వస్తుంది, ఇక్కడ a వస్తుంది, అదొకటే డిఫరెన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్సర్. 27 a cube plus 64 b cube plus 108 a square b plus 144 ab square. Okay, this is a cube in the expanded form. Cube అంటే ఏమంటారమ్మా, ఘాతం స్క్వేర్, వర్గము స్క్వేర్ కదా, వర్గం అంటే స్క్వేర్, క్యూబ్ రూట్ అనమాట ఇది. ఓకే, ఘాతాంకం. Next one you see, this one is here. ఇక్కడ ఏం లేదు, అక్కడ a plus b whole cube, ఇక్కడ a minus b whole cube, జస్ట్ డిఫరెంట్ ఫార్ములా. మైనస్ ప్లస్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది, ఏం లేదు. a minus b whole cube ఫార్ములా ఎలా వస్తుందంటే, ఇక్కడ a plus b క్యూబ్కి జస్ట్ a minus b whole cube, this one equal to a cube minus b cube. Okay, a cube plus b cube minus 3ab into a plus b. ఇది ఫార్ములా. ఓకే,
జస్ట్ మైనస్ ఇక్కడ వస్తుంది, మైనస్ 3ab ఇంటూ a ప్లస్ బి అంటే 3a² b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ 3ab a స్క్వేర్ b మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3ab స్క్వేర్, రెండింటికి మైనస్ వస్తుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ క్యూబ్ అంటే ఇక్కడ 5 ఉంది, 5p, ఏ ప్లేస్లో 5p రాసుకోండి. ఏ అంటే 5p, b అంటే 3 క్యూబ్, ఇది అప్లై చేయండి. 5p క్యూబ్, 5p హోల్ క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే 3 క్యూబ్ హోల్ క్యూబ్ మైనస్ 3ab అంటే 3 ఇంటూ 5p ఇంటూ 3 క్యూబ్ బ్రాకెట్లో a ప్లస్ b అంటే 5p ప్లస్ 3 క్యూబ్. a ప్లస్ b ప్లేస్లో ఇది రాసుకోవాలి. a ప్లేస్లో 5p, b ప్లేస్లో 3 క్యూబ్. దిస్ వన్ ఈక్వల్ టు 5 క్యూబ్ అంటే ఎంత? 5 5 25, 25 5 125, 125 p క్యూబ్. ఇక్కడ 3 క్యూబ్ అంటే ఎంత? 3 3 9, 9 3 27, 27 క్యూబ్ క్యూబ్ మైనస్ 3 5 15, 15 3 45 p into q, p cube. Okay, this one into 5p plus 3q bracket lo mali a plus b place lo 5p plus 3q తీసుకోవాలి. You write same thing, 125 p cube plus 27 q cube minus 45 into 5. How much? 45 into 5, 5 5 is 25, 5 cancel, 5 4 is 20, 20 plus 2 is 22, means 225. 225 p into pp square into q, 225 p square cube. This one minus into plus is minus 45 into 3, 45 3s, 3 5 is 15, 3 4 is 12, 12 plus 1 is 13, 135, 45 3s are 135. p into q, p single గా ఉంది, q into q is q square. Okay, this is your answer. 125 p cube plus 27 q cube minus 225 p square cube minus 135 p cube square. This is your answer. Okay friends, just you see next one. Within 2 words, within 2 videos, we'll complete the chapter. Just watch the video twice or thrice time, and please do practice with running notes. Evaluate each of the following using suitable identities. Okay friends, అంటే ఎవాల్యూట్ అంటే మూల్యాంకనం అని తెలుసు కదా, ఒక్కొక్క దాన్ని మూల్యాంకనం చేయండి. సూటబుల్ ఫార్ములా యూజ్ చేసి చేయమంటున్నారు. 104 హోల్ క్యూబ్, దీన్ని ఎలా చేస్తాం? సూటబుల్ ఫార్ములా ఏంటిది? క్యూబ్ ఉంది, హోల్ క్యూబ్ ఉంది, ఘాతాంకం ఉంది అంటే ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ తీసుకున్నాము, ఆ రూపంలోకి దీన్ని మార్చాలి. 104ని ఎలా మారుస్తాం? 100 plus 4 whole cube. Simple. Next, a means 100, b means 4. Instead of write a 100, instead of b write 4 in the formula. 100 means a cube means 100 cube plus 4 cube means b cube means 4 cube plus 3ab, 3 into 100 into 4 into ab into a plus b means 100 plus 4. Okay, next one, 100 cube అంటే ఎంతమ్మా? 100 into 100 ఎంత? 10,000. 10,000 into 100 ఎంత? 1 lakh కదా. 100ని 3 సార్లు గుణిస్తే ఏమొస్తుంది? 1 lakh వస్తుంది. ఓకే, 1 లక్ష 5 సున్నాలు. ఓకే,
నెక్స్ట్ 4 క్యూబ్ అంటే 4ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 into 4 into 4. 4 4 are 16, 16 4 are 64. Plus 3 into 100. 300. 300 into 4. And 1200. Into 100 plus 4 here. Just take like that only in the step. 1,64,000. Write one more step. Plus 1200 into 100 amma. And just do multiplication here. You take direct. 100 into 0 is 0. 100 zeros are 0. 100 12s, how much? 12 0 0 12 0 0 12 on that 12 అంటే 1200 ఏదా అంటే 12000 ఏదా 1200 into 100 is 12000. Okay, plus 1200 into 4, how much? 4 zeros 0 4 0 0 4 2s are 8 4 1s are 4 4800. Okay, నెక్స్ట్ వన్ మీన్స్ ఇప్పుడు మనం ఇక్కడ 100 ప్లస్ 4 తీసుకొని 104 అని తీసుకొని 1200 into 104 అని చేసే బదులు ఇలా చేస్తే జీరోస్ రాసేసుకుంటే పక్కన సరిపోతుంది కదా. అందుకని స్టెప్పింగ్ కూడా తీసుకోవడం జరిగింది, ఈజీగా ఉంటుంది. ఓకే, తర్వాత 12,000 ఇక్కడ 4,800 ఎంత 12,000 plus 4,000 16,800. Okay, 16,800 means 1,16,864. This is the answer. Okay, 1,16,864. Okay friends, see in one more question. Just very simple one. If this completes this video and also 9th class. Okay. బుక్స్ కంటే న్యూ బుక్స్లో సిలబస్ ఈజీగా ఉంది. యూజ్ suitable identities to find the following products. To find the following products. లబ్ధం చేయాలి ఇక్కడ లబ్ధం. ఓకే, అంటే y² + 3/2 ఇంటూ y² - 3/2 లబ్ధం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పగలరా? కామెంట్ బాక్స్లో పెట్టండి ఏ ఫామ్లో ఉందో వెంటనే. ఓకే, ఇది a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. ఓకే, a + b ఇంటూ a - b. దీని ఫార్ములా ఏంటి మరి? a² - b². a + b ఇంటూ a - b ఫార్ములా ఇస్ a² - b². a ప్లేస్లో y², b ప్లేస్లో 3/2 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, అలా రాయాలి. డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి a = y², b = 3/2 హోల్ స్క్వేర్. ఓకే, సరే. ఓకే, a వాల్యూ y², b వాల్యూ 3/2 హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు మనం ఇక్కడ ఎలా రాయాలి? a² - b² అంటే a² అంటే y² హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ b² అంటే 3/2 హోల్ స్క్వేర్
again whole square. Okay, so y square whole square means y to the power of 4. ఘాతం ఎంత 4 దీనిది yది ఘాతం 4. ఇక్కడ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 to 4 గా 3 power 4. ఓకే, అంటే కదమ్మా 3 స్క్వేర్ అంటే ఇక్కడ 3 3 9 వస్తుంది. మళ్ళీ 9 స్క్వేర్ అంటే 9 9 81 వస్తుంది. 3 power 4 by 2 power 4 ఇలా రాసినా వస్తుంది. అంటే y power 4 minus 3 power 4 అంటే 3 3 9 9 3 27 27 3 81 81 by 2 to the power of 4 means 2 2 are 4 4 2 are 8 8 2 are 16 2 ని 4 times multiply చేయాలి 16. ఓకే, 3 to the power of 4 అంటే 3 into 3 into 3 into 3. 2 to the power of 4 అంటే 2 into 2 into 2 into 2. మనం ఇది ఘాతాంకాలు చేసేటప్పుడు క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే, y to the power of 4 minus 81 by 16 is answer. Okay, next one, this one what problem is that? Is x minus y whole cube. X minus y whole cube. Next is x plus y plus z whole square. Next is x cube plus y cube plus z cube minus 3xyz. జస్ట్ ఫార్ములానే రాస్తే సరిపోతుంది. ఒకవేళ 10th క్లాస్ మోడల్లో ఇస్తే ఇవ్వవచ్చు. ఓకే, అందుకని ప్రాక్టీస్ చేయడం. ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, అదే కదా ఫార్ములా, అలానే అప్లై చేయండి. ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే వై క్యూబ్ మైనస్ 3ab అంటే 3 ఇంటూ xy ఇంటూ a plus b అంటే x plus y. x cube plus y cube minus 3x into x 3x square into y minus into plus is minus 3x into y 3xy square. This is the formula. ఏం లేదు, a minus b whole cube కి బదులు x minus y whole cube, a బదులు x b బదులు y రాసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ x plus y plus z whole square ఫార్ములా ఏంటి? x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx. Simple. Okay, 2xy 2yz 2zx. ఇక్కడ x square y square z square all are plus only. Next one, ఇదేలా x cube plus y cube minus z cube minus 3xyz ఎలా వచ్చింది? x plus y plus z into formula x plus y plus z into x square plus y square plus z square minus 2xy minus 2yz minus 2zx. అంటే మీరు ఇక్కడ వీటితో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, మీకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, if you want to then you verify. Okay, this is about your algebraic expressions. Okay, we will see in the next video about algebraic expressions only in 10th class. Okay, thank you friends, please subscribe my channel and share to your friends.